మీడియా మిత్రులకి నమస్కారం అన్న. నేను డ్రైవర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతున్నా. సార్, వేతనాలు 30% అడిగాము, అది పెంచుతామని చెప్పేసి ఇలా తిప్పుకోవటం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఇక్కడ మాకు వచ్చేది 1195, అంటే 1200 రూపాయలు యావరేజ్గా. అంటే నెలలో 10 రోజులు కష్టపడితే 12,000 వస్తుంది. ఓ 15 రోజులు 20 రోజులు కష్టపడితే 24,000 మించి రాదండి. ఇందులో రూమ్ రెంట్ 12,000 పోతుంది. స్కూల్ ఫీజు పిల్లలకి ఇది అని చేస్తే మన సిటీలో యావరేజ్గా 40,000 లేని బతకలేము. అయినా 25,000కి మించి రావట్లేదు. కానీ మేము అయినా అడ్జస్ట్ అవ్వకుంటూ ఏదో సరే, ఎందుకంటే సినిమాకి అలవాటు పడిపోయి ఉన్నాం అని చెప్పేసి మేము నడుస్తూ ఉన్నాం. కానీ ఈ విషయంలో మన విశ్వప్రసాద్ గారు, పీపుల్ మీడియా ప్రొడ్యూసర్ గారు నిన్న మాట్లాడుతున్నారు. ఏమనంటే సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు లోపల కూర్చొని వాళ్ళు 30,000 నుండి ₹1,00,000 వరకు కూడా జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారండి. మా డ్రైవర్ సోదరులకు 24,000 మించి రావట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. 10 రోజులు దొరకటం కూడా కష్టంగా ఉంది. షూటింగ్ 10 రోజులు అయితే ఎలా బతుకుతారు సార్? బయట కష్టాలు ఎట్లా? పొద్దున 4 గంటలకి, అంటే కోడి పోయే ముందుకు లెగుస్తున్నాం. డ్రైవరు ఫస్ట్ లేచేదే డ్రైవరు. మళ్ళీ లాస్ట్ అందరినీ డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళి పడుకునేసరికి 11 సార్. అంటే యావరేజ్గా ఒక ల్యాబ్ యాక్ట్ ప్రకారం కానీ ఏదైనా సరే 8 గంటలు మనం పనిచేయాల్సిన టైం. కానీ దానికి 8 అంటే డబల్ 16 గంటల పైన పనిచేస్తున్నాం. దగ్గర 16 నుండి 20 గంటలు పనిచేస్తున్నాం. ఎలా సార్ బతికేది? ఈ విషయంలో మేము అందుకే ఫెడరేషన్ తోటి మాట్లాడాం. ఫెడరేషన్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు, మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాం. ఈయన మన ప్రసన్న కుమార్ గారు అంటారు, ఒక డ్రైవర్కి 1,50,000 ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఎక్కడ సార్? ఇప్పుడు ఒక 40,000 ఇమ్మనండి సార్. మాకు 40,000 ఇమ్మనండి. నెలకి 24 అవర్స్ పనిచేస్తాం సార్. ఆయన దగ్గర, ప్రసన్న కుమార్ గారి దగ్గర 40,000 ఇస్తే 24 గంటలు పనిచేస్తాం సార్. ఎందుకు సార్ ఈ ప్రచారాలన్నీ? మమ్మల్ని ఎలాగంటే రోడ్డు మీద పడే సిచ్యువేషన్కు తీసుకొచ్చేసారు, వేరే ఏం లేదు. ఇంకొకటి, ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు డొనేషన్ తీసుకుంటున్నారు, ఇష్టానికి హై రేంజ్లో తీసుకుంటారు, లో రేంజ్లో ఇస్తున్నారని చెప్తున్నారు. సార్, ఇక్కడ ఒక మనిషి చనిపోతే దగ్గర 11 లక్షలు ఇస్తున్నామండి ఆఫీస్ నుండి డెత్ ఫండ్గా. ఒక సభ్యుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో కానీ సభ్యుడికి ప్రాబ్లం వచ్చి ఇచ్చేస్తే ఇన్సూరెన్స్ అని, హాస్పిటల్ ఖర్చులని డబ్బులు ఇస్తున్నాం. కానీ షూటింగ్లో ఒక ఇన్సూరెన్స్ ఉండదు. ఒక మనిషి యాక్సిడెంట్లో చనిపోతే ₹1 ఇవ్వరు. కనీసం ఏదైనా ప్రాబ్లం వచ్చినా ₹1 ఇవ్వరు షూటింగ్ నుండి. ఇది కూడా పట్టించుకోరు వాళ్ళు. ఏంటంటే వాళ్ళ పని అయిపోయిందా అంతటితోటే అయిపోయేస్తారు. రిటైర్మెంట్ కూడా 8.5 లక్షలు ఇస్తున్నామండి. ఇన్ని జరుగుతుంటే ఇంత మంచి కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి 25,000, ఈ సోదరుల పిల్లలు 9% పైన వస్తే వాళ్ళకి 15,000, ఇలాగా చెప్పుకుంటూ పోతే దీన్ని మెచ్చి ఆలీ గారు కూడా నేను ఇస్తానని చెప్పి ముందుకు వచ్చి ఆయన ఒక 25,000 ఆడపిల్ల పెళ్ళి అయితే ఇచ్చేవారండి ఆఫీస్కి వచ్చి. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. 24 క్రాప్లో మీ యూనియన్ ఆఫీస్ని చూసి ఆదర్శంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో బోయపాటి సీన్ గారు కానీ, ఆలీ గారు కానీ, తమ్మారెడ్డి భరద్వాజ గారు కానీ ఇలాగ చాలామంది వచ్చి ఆఫీసును కొనియాడారు. కానీ ఈరోజు ఏమంటున్నారండి, డ్రైవర్స్ యూనియనే అసలు వేస్ట్ అన్న పొజిషన్లో చెప్తున్నారు. ఎవరు? మన పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్ గారు. ఎందుకు సార్ ఇంత కక్ష? ఏం చేస్తున్నాం అని మేము వచ్చేసి మా హక్కుల్ని మేము కాపాడుకోవడం గురించి అడుగుతున్నాం. అవును సార్, పని చేసే 2 గంటలైనా డ్రైవర్ పని చేసేది అంతే కదండి చేసేది. దాని మించి ఏం చేయాలి సార్? ఇప్పుడు మధ్యాహ్నం టైంలో హీరో గారు లంచ్ తీసుకురావాలన్నా, లేకపోతే ఇంకా హీరోయిన్ లంచ్ తీసుకురావాలన్నా మళ్ళీ వెళ్తూనే ఉండాలి. ఏ కాస్ట్యూమర్ ఏ సూది కావాలి లేకపోతే దారం కావాలన్నా వెళ్ళాలి. వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. కానీ ఆయన చెప్పే విధానం రాంగ్ చెప్తున్నారు. ఏదేమైనా సార్, మాకు 30% కావాలని మేము కొట్లాడుతున్నాం. దయచేసి పెద్ద మనసు చేసుకోండి. ఎందుకంటే మీరు పని ఇచ్చేవాళ్ళు, మేము పని చేసేవాళ్ళం, మీ మీదనే ఆధారపడి ఉంది. మా బతుకులు కూడా అలాగే వెళ్తున్నాయి సార్. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇదే పీపుల్ మీడియా ప్రొడ్యూసర్ గారండి, 10 రోజులైతే కానీ డీజిల్ డబ్బులు రావు సార్. ఏ రోజుకి ఆ రోజు డీజిల్ డబ్బులు ఇచ్చేది కాదు. మేము ఎదురుగా పెట్టుబడి పెట్టి వెళ్తున్నాం షూటింగ్కి. ఈరోజు ఒక 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ తిరుగుతుందంటే ₹1,000 ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాం. ఆ ₹1,000 రావడానికి దగ్గర 10 రోజుల నుండి 15 రోజులు పడుతుంది సార్. ఎలా మాట్లాడతారండి? మేము అప్పు చేసి ఏంటంటే 10 రోజులు పని దొరికిన చాలా అన్న ఉద్దేశంతో ఎక్కడో ఒకడు అప్పు చేసి చైన్లు తాకట్టు పెట్టుకొని డీజిల్ పోసుకొని వెళ్తున్నాం. ఈ రకంగా చేస్తుంటే వారు అలా మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం అండి. దయచేసి పెద్ద మనసు చేసుకొని తొందరగా మాకు ఈ వేతనాలు 30% పెంచి మాకు ఒక దారి చూపెడతారని చెప్పేసి మీడియా మిత్రుల్ని ప్లస్ ప్రొడ్యూసర్స్ అందరినీ కూడా వేడుకుంటున్నానండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్.